హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమకి సేవలు చేస్తూ ఉంటాడు. అది గమనించిన ప్రేమ చాలా సంతోషపడుతూ, ఒరే ధీరజ్, నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా పైకి నా మీద అలా కోపంగా కనిపిస్తున్నావు అని చెప్పి ఇక ప్రేమ తన ఫోన్లో పాటలు పెట్టుకొని ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఊరుకోను అని చెప్పి ధీరజ్ ప్రేమని కొట్టబోతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అది చూసిన చందు, ఒరే ధీరజ్, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకురా భార్యని అలా ఏడిపిస్తున్నావు? ప్రేమగా చూసుకోవచ్చు కదరా అని చందు అనగానే అప్పుడు ధీరజ్, అన్న, దీనికి యాక్సిడెంట్ జరిగిందన్న ఒకే ఒక కారణం చేత దీనికి సేవలు చేస్తున్నాను, కానీ ఇదంటే నాకు ఇష్టం లేదన్నయ్య. అసలు అమూల్య విషయంలో ఇది చేసిన పనికి దీన్ని ఏం చేసినా తప్పు లేదు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు చందుకి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ ధీరజ్, నీకు ప్రేమ గురించి తెలియదు, అందుకే తప్పుగా మాట్లాడుతున్నావు. చూడు, ప్రేమని మరొకసారి అలా బాధ పెట్టావని తెలిస్తే ఊరుకోను అనగానే అప్పుడు ధీరజ్, అన్నయ్య, దాన్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. నా చెల్లెలి జీవితాన్నే నాశనం చేయాలని చూసింది ఇది. దీన్ని నేను క్షమించి దీనితో మంచిగా ఉండడమా? అది జన్మలో జరగదు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. ప్రేమ గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? చూడు, అమూల్య విషయంలో ప్రేమ కాదు ఆ తప్పు చేసింది శ్రీవల్లే అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది అని చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్కి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఒల్లి వదిన తప్పు చేయడమేంటన్నయ్య అనగానే అప్పుడు చందు, అవునరా, ఆ రోజు విశ్వతో బలవంతంగా పంపించింది ఆ వల్లినే. విశ్వకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది కూడా ఆ వల్లినే. అందుకే తన గురించి నిజం తెలుసుకొని తనని పుట్టింట్లో వదిలేసి వచ్చాను అని చందు అనగానే ఆ మాటలు విన్న ధీరజ్కి ఏమీ అర్థం కాదు. ఇక ఇంతలోనే నర్మద, అమూల్య అక్కడికి వస్తారు. ఇక అమూల్య, అవునన్నయ్య, అన్నయ్య చెప్పింది నిజమే. అసలు నా విషయంలో వల్లి వదిన చాలా తప్పు చేసింది అని చెప్పి అమూల్య జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది. దాంతో ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే చందు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, వల్లి వదిన ఇలా చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. నీ విషయంలో కూడా వల్లి వదిన చాలా తప్పు చేసింది. ఈ బాధంతా మనసులో పెట్టుకొని ఎందుకన్నయ్య మా ముందు నువ్వు నవ్వుతూ తిరుగుతున్నావు అని చెప్పి ఇక ధీరజ్, చందు ఇద్దరు కూడా హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ప్రేమ, బావా, బాధపడకండి, చూడు, వల్లి అక్కని క్షమించి ఈ ఇంటికి తీసుకురండి బావా అనగానే అప్పుడు చందు, లేదు ప్రేమ, ఆ వల్లిని చేసిన పాపానికి నేను తనని క్షమించేలేదు. ఇక తను నా జీవితంలోకి కూడా రావద్దు అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక ధీరజ్ మాత్రం, చూడు ప్రేమ, అమూల్య విషయంలో నువ్వు తప్పు చేశావని నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నీ గురించి నిజం తెలుసుకోక నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు ప్రేమ అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే ప్రేమని క్షమాపణ అడుగుతాడు. ఇక దాంతో ప్రేమ, సరే ధీరజ్, నువ్వేం బాధపడకలే, ఈ విషయంలో ఎవరైనా అలాగే చేసేవాళ్ళు. తన సొంత చెల్లెలి జీవితం నాశనమైపోతూ ఉంటే ఏ అన్నయ్య మాత్రం చూస్తూ భరించగలడు అని చెప్పి ఇక ప్రేమ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్, అన్నయ్య, పదన్నయ్య, ఆ వల్లి దగ్గరికి వెళ్ళి తన సంగతి చెప్దాం అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు చందు, లేదురా, వద్దు, ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న తట్టుకోలేడు. వల్లిని ఒక దేవతలా నమ్మకస్తులా చూశాడు, కానీ ఇప్పుడు వల్లి మనందరినీ నమ్మించి మోసం చేసిందని తెలిస్తే నాన్న తట్టుకోలేడు. ఈ నిజం నాన్నకి తెలియకూడదు, అమ్మకు కూడా తెలియకూడదు అని చెప్పి చందు అనగానే అప్పుడు ధీరజ్, సరే అన్నయ్య అని ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా వల్ల వల్లి అక్క ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుంది. పాపం ఇప్పుడు వల్లి అక్క
చేసిన తప్పులన్నీ వాళ్ళని క్షమాపణ అడిగి ఇంటికి వస్తే బాగుండు, లేకపోతే బావ తన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా భద్రావతి మాత్రం ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ప్రేమని కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచుకున్నాను. ఇప్పుడు తనకి యాక్సిడెంట్ జరిగినా కూడా నేను వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఒక్కసారి ప్రేమని చూసి తనతో మాట్లాడాలనిపిస్తుంది. ఎలా? ఇప్పుడు అది రామరాజు ఇంట్లో ఉంది. నేను ఆ ఇంటికి వెళ్ళలేను, కానీ ప్రేమని చూడాలి. ఎలా చూడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సేనాపతి భద్రావతి దగ్గరికి వస్తాడు. ఇక భద్రావతిని అలా చూసి, ఏంటక్క, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకా కన్నీళ్ళు అనగానే అప్పుడు భద్రావతి, ఒరే సేన, ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నాకు ప్రేమని కలవాలని మాట్లాడాలని ఉందిరా. తనతో మాట్లాడాలని ఈ ఇంటికి తీసుకురావాలని అనిపిస్తుంది. కానీ నేనిప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను. విశ్వాని ప్రేమని నా కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాను. అలాంటిది వాళ్ళు నాకు దూరమైపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాన్రా అని భద్రావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన విశ్వ, అక్క బాధపడకక్క, ఎలాగైనా ప్రేమని మన ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇంతలోనే భద్రావతి, అవునరా సేనా, నీకు అప్పజెప్పిన పని ఏం చేశావురా? అసలు ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకున్నావా? ఆ లారీ ఓనర్ డ్రైవర్ ఎవరో తెలుసుకున్నావా? అయినా నువ్వేంట్రా ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి తన గురించి ఏమీ పట్టించుకోవడం లేదు, ప్రేమ గురించి ఆలోచించడం లేదు, నీలో నువ్వే మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందిరా సేన, చెప్పరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి తన మనసులో, అక్క, ప్రేమకి యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలిస్తే నువ్వు నన్ను ప్రాణాలతో ఉంచవు. కానీ ఈ నిజం ఎక్కడ నీకు తెలిసిపోతుందోనని నాకు చాలా కంగారుగా ఉందక్క అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడు భద్రావతి, ఏంట్రా నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంట్రా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అక్క సరే అక్క, తెలుసుకుంటాను అని కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది గమనించిన భద్రావతి, వీడేంటి ప్రేమ విషయంలో అలా కంగారు పడుతున్నాడు, ఏదో నా దగ్గర విషయం దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ గుర్తుకు వచ్చి, ఎలా ఎలా వెళ్ళాలి ప్రేమ దగ్గరికి అనుకొని ఇక భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది. అవును, రాత్రి అందరూ నిద్రపోతారు. ఆ టైంలో మారువేషంలో ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమతో కాసేపు మాట్లాడి వస్తాను అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. భద్రావతి అది చూసి మెల్లగా తలుపులు తీసుకొని ఇక ముసుగు వేసుకొని రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఏదో సౌండ్ రావడంతో రామరాజు, ఇదేంటి ఏదో సౌండ్ వస్తుంది, పిల్లేమోలే అని చెప్పి మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. ఇక వింతలోనే భద్రావతి ప్రేమ గదిలోకి వెళ్తుంది. ఇక ధీరజ్ ప్రేమ నిద్రపోతూ ఉండగా భద్రావతి ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే నిద్రలేచి చూసేసరికి అక్కడ భద్రావతి కనిపిస్తుంది. ఇక తనని చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. అత్త, నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ప్రేమ కాస్త బయటికి రావే, నీతో మాట్లాడాలని ఉంది, నిన్ను చూడాలనిపించింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను, రా ప్రేమ అని భద్రావతి అనగానే ఇక అప్పుడు ప్రేమ, సరే అక్క వెళ్దాం పద అని చెప్పి ప్రేమ ఇక భద్రావతిని తీసుకొని బయటికి వస్తుంది. ఏందత్తా, ఇంత రాత్రివేళ నువ్వు ఎవరు చూడని టైంలో ఇక్కడికి రావడం ఏంటి? ఎవరైనా చూస్తే ఊరుకోరు, ముందు ధీరజ్ చూస్తే మాత్రం పెద్ద గొడవ అవుతుందత్తా అనగానే అప్పుడు భద్రావతి, ప్రేమ నీకోసం ఎన్ని గొడవలైనా నేను పడతాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానే. నీకు యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి నీతో మాట్లాడాలని చూడాలని చాలా అనిపిస్తుంది. నిన్ను నా కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచుకున్నాను. అలాంటిది నువ్వు లేని ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. నీకు ఇలా ప్రమాదం జరిగిందని తెలిసిన దగ్గర నుండి నా ప్రాణాలు పోయినంత పనయిందే అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం, అత్త ఈ గొడవలన్నీ ఎందుకత్త, మనమందరం
కలిసి ఉంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలే రావు కదా, చాలా సంతోషంగా ఉండొచ్చు కదత్తా అని ప్రేమ అంటుంది. అప్పుడు భద్రావతి, చూడే, నాకు రామరాజు మీద ఎటువంటి కోపము లేదు. తన కుటుంబం అంటే పగా ఉండేది కాదు. తను మన ఇంట్లో పాలేరుగా పనిచేసినప్పుడు తన గురించి ఎంతో ఆలోచించేదాన్ని, తనని మంచిగా చూసుకునేదాన్ని. కానీ వాడు మాత్రం నమ్మక ద్రోహం చేశాడే. నా ఇంట్లో నా తిండి తింటూ నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది మాకు ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా నాన్న గుండె పగిలి చనిపోయాడే. నా చెల్లెలు గుర్తుకొచ్చి నా నాన్న ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. ఆ రోజు నుంచి ఆ రామరాజుగాడంటే నాకు పగ, ప్రతీకారం. అతన్ని చూస్తుంటేనే చాలా కంపరంగా ఉంది. ఒక అనాథ విధవయుండి నా చెల్లెల్ని నా కుటుంబానికి దూరం చేసి మమ్మల్ని బాధ పెట్టాడు అని భద్రావతి అంటుంది. అప్పుడు ప్రేమ, చూడత, ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అది కూడా కొద్ది రోజుల టైంలోనే ఎవరైనా క్షమించి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఏంటత్తా, సంవత్సరాలు దాటిపోయినా కూడా పగ, ప్రతీకారాలంటూ ఇలాగే ఉంటారు. చూడత్తా, ఇప్పుడు నువ్వు మనం అందరం సంతోషంగా ఉంటే నువ్వు నా దగ్గరికి ఇలా చాటుగా వచ్చుండేదానివి కాదు, స్వతహాగా వచ్చేదానివి. కానీ ఇప్పుడేంటక్క ఇలా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, చూడవే, నాకు ఈ ఇంట్లో వాళ్ళతో ఎలాంటి అవసరం లేదు. కానీ నీ మీద పెంచుకున్న ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీతో మాట్లాడాను, నిన్ను చూశాను. ఇప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ప్రేమని తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టి ఇక భద్రావతి అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే రామరాజుకి మెలకువ వస్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి వస్తూ ఉండగా ఏదో ముసుగులో ఒక ఆడమనిషి వెళ్తూ ఉండడం రామరాజు చూసి, ఇదేంటి, ఎవరు వాళ్ళు ముసుగులో వెళ్తున్నారేంటి అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వచ్చి, ఆగండి, ఎవరు మీరు అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఈ రామరాజు గాడు చూసేశాడు, నా నిజ స్వరూపం తెలిసిపోతుంది. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టనని వాడికి తెలుసు. కానీ ఇప్పుడు నా విలువ మొత్తం పోతుంది, ఏం చేయాలి అని భద్రావతి అనుకుంటూ ఉండగా ఇక రామరాజు, ఎవరండి మీరు, నేను మాట్లాడుతున్నా పలకకుండా అలా ముసుగు వేసుకొని నిలబడతారేంటి, చెప్పండి ఎవరు మీరు అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే ఆ మాటలు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అది చూసిన అందరూ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక నర్మద, ఎవరండి మీరు, ఇంత రాత్రివేళ మా ఇంట్లోకి వచ్చారు, ఎవరు మీరు, మేం పిలిచినా పలకరేంటి, చెప్పండి అని నర్మద అంటూ ఉంటే ఇక భద్రావతి సైలెంట్గా ఉంటుంది. వెంటనే నర్మద అక్కడికి వెళ్ళి తన మొహం మీద ఉన్న ఆ ముసుగును తీసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, భద్రావతి. భద్రావతిని చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అది చూసిన రామరాజు, ఏంటి భద్రావతి గారు, ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా మా ఇంట్లోకి వచ్చారు, అయినా మా ఇంట్లో నీకేం పని అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏయ్ రామరాజు, మర్యాదగా మాట్లాడు అని అంటుంది. ఇక అప్పుడు నర్మద, చూడండి, ఇప్పుడు ఈ గొడవ అంతా అనవసరం. అయినా ఇంత రాత్రివేళ ఎవరి చూడని టైంలో మీరు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చారో చెప్పండి, ముందు అది చెప్పండి అనగానే అప్పుడు భద్రావతి, చూడు, నా మేనకోడలికి యాక్సిడెంట్ జరిగింది, తనతో మాట్లాడాలని, తనని చూడాలని అనిపించింది. అందుకే మీకు ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి నా మేనకోడలతో మాట్లాడి వెళ్ళిపోతున్నాను అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, చూడండి, అలా చూడాలి, మాట్లాడాలి అనిపిస్తే స్వతంత్రంగా వచ్చి చూడాలి, అంతేకాని ఇలా దొంగల ఈ నైటు ఇంట్లోకి వచ్చి మాట్లాడడం కాదు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు భద్రావతి, ఒరే, నీ ఇంట్లో నేను ఉండడానికి రాలేదు, ఏమైనా తినడానికి కూడా రాలేదు, నా మేనకోడలి కోసం వచ్చాను అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, మీ అత్త నీతో మాట్లాడిందా, నీ దగ్గరికి వచ్చిందా అనగానే అప్పుడు ప్రేమ, వచ్చింది ధీరజ్, మా అత్త నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతుంది, నన్ను చూడాలనిపించింది, ఎందుకంటే నన్ను ఒక కన్న కూతురులా చూసుకుంది, అందుకే తను ఉండలేకపోయింది అని చెప్పి ప్రేమ అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు, ఒరే ధీరజ్, ఆగరా, పెంచుకున్న ప్రేమ ఎవరికైనా ఉంటుంది,
భద్రావతికి ప్రేమ అంటే చాలా ఇష్టం. అందుకే తనతో మాట్లాడడం కోసం, తనని చూడడం కోసమే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రేమ నువ్వు ఏమీ అనొద్దు, అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక అనగానే అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక భద్రావతి ప్రేమని చూసి ఇంట్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను నేను ఆ రామరాజు ఇంట్లో అడుగుపెట్టి నా మేనకోడల్ని చూసే పరిస్థితి నాకొచ్చింది. దీనికంతటి కారణం ఆ ధీరజ్ గాడే. ఆ ధీరజ్ గాడు నా మేనకోడలికి మాయ మాటలు చెప్పి నా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది తెలియక గోతిలో పడింది అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు ఒంటరిగా కూర్చొని తన పిల్లల కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, నా కుటుంబానికి ఏదో ఒకటి జరుగుతుంది, ఎలాగైనా ఏదో తెలుసుకోవాలి. ఇక వెంటనే నేను బుజ్జమ్మని ఇక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పి ఫోన్ తీసి ఇక వేదవతికి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే అప్పుడు రామరాజు, బుజ్జమ్మ నువ్వు వెంటనే ఇంటికి వచ్చాయి అనేసరికి అప్పుడు వేదవతి, అదేంటండి, నేను నిన్ననే కదా వచ్చింది, వెంటనే ఫోన్ చేసి రమ్మంటున్నారేంటి, అక్కడేమైనా జరిగిందా, ఏమైందండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఈ ఇంట్లో ఎలాగో ఉంది, ఏదేదో జరుగుతుంది, నాకు చాలా భయంగా ఉంది, వెంటనే వచ్చేయి బుజ్జమ్మ అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి, ఏం జరిగింది, చిన్నపిల్లలా భయపడడం ఏంటి, అసలు చెప్పు అంటూ ఉంటే ఇక రామరాజు, చూడు బుజ్జమ్మ, అమూల్యకి యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో కాలు విరిగింది, పాపం తన పనులు కూడా చేసుకోలేకపోతుంది, ధీరజ దగ్గరుండి తనకి సేవలు చేస్తున్నాడు, అందుకే నర్మద డ్యూటీకి వెళ్తుంది, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే వచ్చేయమని చెప్తున్నాను అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి, ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఎలా ఉంది, తను బాగానే ఉంది కదా, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని వేదవతి కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, అటువంటిదేమీ లేదు, కానీ నువ్వు వెంటనే వచ్చేసాయి అని చెప్పగానే ఇక వేదవతి, అదేంటి, నేను వెంటనే వచ్చేస్తాను, ప్రేమకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత చూడకుండా ఎలా ఉంటాననుకున్నారు, వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక వేదవతి వెంటనే ఇక రామరాజు ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ ప్రేమ, ప్రేమ అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ, అత్తయ్య మీరెప్పుడొచ్చారు అనేసరికి ఇక వేదవతి, అదేంటే, నీకు యాక్సిడెంట్ జరగడం ఏంటి, మామయ్య ఫోన్ చేసి చెప్పాడు, అందుకే మనసు ఉండలేక వచ్చేశాను, ఇప్పుడు ఎలా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, పర్వాలేదత్తయ్య, నాకేమీ కాలేదు, బాగానే ఉన్నాను, మీరేమీ కంగారు పడకండి అని ప్రేమ అంటుంది. ఈ విధంగా మారువేషంలో రామరాజు ఇంటికి వెళ్ళి ప్రేమను చూసి రామరాజుకు దొరికిపోయిన భద్రావతి షాక్లో రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.